చిన్నారుల విద్యారంభం జీవితారంభం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మంగళప్రదంగా సాగాలనే సంకల్పంతో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ బకుళమాత ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాన్ని శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఎం రవిచంద్ర పాల్గొని చిన్నారులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ అక్షరాభ్యాసం అన్నప్రాసనం ప్రతి చిన్నారి జీవితంలోని అత్యంత పవిత్ర సంస్కారాలను పేర్కొన్నారు. తొలి అక్షరం గోవిందనామంతో ప్రారంభమైతే విద్యాభ్యాసం దైవానుగ్రహంతో విజయవంతంగా సాగుతుందనే విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించిందన్నారు. ప్రతి హిందూ కుటుంబం ఈ దివ్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గోవిందా గోకులపూర్ణచంద్రం శ్రీరంధవంద్యం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం కోసమై భజనాలయంలో అంటే పాకశాలలో నేను సంసిద్ధం చేస్తూ ఉండు అని ఆవిడని ముందుగా అవతరించబోతాను. ఆ క్రమంలో మీరు సమస్తమైనటువంటి నేను వచ్చే వరకు ఉన్న ప్రాహపురాణంలో ఆకాశరాజు పూర్వరంగమంతా కూడా నడపవలసి ఉంటుంది. మహారాజు యొక్క కుమారాయణ యొక్క తల్లివారిని తిరుపతి దేవస్థానం యొక్క శ్రీకార సంకల్పించి అక్షర గోవిందం అనేటువంటి మహత్తరమైనటువంటి కాలుబంధాల్చేటువంటి స్థితికి శ్రీవారి యొక్క Thank you.
సార్ ఒక్క నిమిషం. ఆసనం సమర్పయామి. ఓం నమో వెంకటేశాయ. నేను భానుప్రకాష్ రెడ్డి, మా బోర్డు సహచర మెంబర్లు అందరూ కూడా పనబాక లక్ష్మి, నరేష్ వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. అప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు అన్నారు, ఇక్కడ వకులమాత అక్షరాభ్యాసం పెట్టాలి, అందరూ పిల్లలు ఎక్కడో నిజామాబాద్లో ఉన్నటువంటి బాసర్లో వెళ్ళి ఈ అక్షరాభ్యాసం చేస్తున్నారు. మనం ఇక్కడ పెడితే మన పిల్లలందరూ కూడా ఇక్కడే ఉండి చేసుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ విషయాన్ని బోర్డులో పెట్టి దీనికి అన్నిటికీ కూడా లోకల్ శాసనసభ్యులు నాని గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ బోర్డులో పెట్టి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇది బాగా పబ్లిసిటీ అయ్యి పిల్లలందరూ తల్లిదండ్రులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనసా వాచ కోరటం జరుగుతూ ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విద్యాబుద్ధులు నేర్పి కళ్యాణాదులు నిర్వహించినటువంటి అమ్మవారు వకుళమాత, ఆ అమ్మవారి యొక్క పాద సన్నిధిలో ఈరోజు ఈ అక్షర గోవిందము అన్నప్రాసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మాన్యులందరికీ, సోదర సోదరీమణులు, భక్తులు, చిరంజీవులు అందరికీ నేను నా స్వాగతాంజలి సమర్పిస్తూ ఉన్నాను. చిరంజీవులందరికీ కూడా భారతీయ సంస్కృతికి అనుగుణంగా, ఈ సంప్రదాయానికి అనుగుణంగా మంచి వాక్సిద్ధి, మంచి వాక్శుద్ధి, శ్రద్ధ, సద్బుద్ధి ఇవన్నీ కలిగి భక్తి ప్రపత్రతో విద్యాభ్యాసం జరగాలని, అందుకు నాంది ప్రస్తావనగా ఈ అక్షర గోవిందము, అక్షరాభ్యాసము మన పాంచభౌతిక శరీరానికి నూతన జవసత్వాలు ప్రసాదించే అమృతం, అన్నప్రాసనము, ఇవి రెండు కూడా ఈ సన్నిధిలో జరగాలని సంకల్పించి బోర్డులో నిర్ణయం తీసుకొని ఈనాడు అందరికీ ఈ భాగ్యం కల్పించారు పెద్దలు. వారందరికీ నా కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ, మీ అందరికీ నా స్వాగతాంజలి సమర్పిస్తూ ఉన్నాను.